బెస్ట్ వెరికోస్ వెయిన్స్ చికిత్సనే పొందండి. నొప్పి లేని చికిత్స కోసం సంప్రదించండి ఎబిస్ హాస్పిటల్. శ్రీమాత్రే నమః గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, కార్తీక మాసం ఎప్పుడు ఎండ్ అవుతుంది? కార్తీక అమావాస్య రోజు పాటించవలసిన నియమాలు. చాలా మంచి ప్రశ్న, తప్పకుండా తెలియజేస్తారు. ముందుగా వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. వందే శంభుమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవహినినయనం వందే ముకుంద ప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. కార్తీక అమావాస్య అత్యద్భుతమైనటువంటి రోజు. పౌర్ణమిని ఏ రకంగా చూస్తామో అలాగే కార్తీక అమావాస్య కూడా అదే తరహాలో చూసేటటువంటి గొప్పనైనటువంటి రోజు. అలాగే ఆ రోజున తప్పకుండా ఆరాధించవలసినటువంటి దైవము శివుడు. ఎందుకు పరమేశ్వరుని ఆరాధించాలంటే లయకారకుడు పరమేశ్వరుడు అవుతాడు. అలాగే దీంట్లో లాజికల్గా ఆలోచించాలి, శాస్త్రపరంగా ఆలోచించాలి. అంటే మనకు ఒక నెల ముగుస్తుంది అన్నదానికి అర్థం అమావాస్య అంటే ముగింపు సమయము. ఈ సృష్టి అందరినీ ముగించేటటువంటి శక్తి వరకు ఉంది, ఈశ్వరుడికే ఉంది. అందుకే లయకారకుడు అని ఆయనకు పేరు. కాబట్టి ఈ గొప్పనైనటువంటి రోజులలో చేసేటటువంటి అమావాస్య కార్తీక అమావాస్య, అందులోనూ గురువారం చాలా అద్భుతమైనటువంటి లక్ష్మీ వారం రోజున వస్తుంది. కాబట్టి ఈ అమావాస్యను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి. అమావాస్య రోజు తప్పకుండా శివుడికి అభిషేకాది క్రతువులు చేస్తూ ఉండాలి. తప్పకుండా ఈ నెల రోజుల పాటు ఎవరు కార్తీక మాసాన్ని వినియోగించుకోలేదో అలాంటి ప్రతి ఒక్కరు ఈ అమావాస్య రోజున వెళ్ళి తప్పకుండా దీపాలు వెలిగించండి. అది కూడా ఆలయంలో తప్పకుండా ఆలయంలో వెలిగించుకోండి. అలాగే ఈ అమావాస్య రోజున మీ ఇంటి దగ్గర కూడా 2 దీపాలు వెలిగించి మీ ఇంటి గుమ్మం దగ్గర కానీ లేదా మీ ఇంటి ఎంట్రన్స్ దగ్గర కానీ తప్పకుండా అటొక దీపం ఇటొక దీపం పెట్టేటటువంటి ప్రయత్నం చేయండి. కార్తీక మాసం నెలంతా పూజలు చేసుకోలేనటువంటి వారు, నెలంతా అసలు మాకు ఎలాంటి ప్రామాణ్యం చేసుకోలేదు, ఎలాంటి ఈ యొక్క అభిషేకాలు చేసుకోలేదు, ఎలాంటి పూజలు చేసుకోలేదు అనుకున్న ప్రతి ఒక్కరికి ఇది చిట్ట చివరి అవకాశం. కార్తీక మాసంలో దీపారాధన, కార్తీక మాసంలో శివుడి యొక్క ఆరాధన అలాగే అభిషేకము చాలా చక్కనైనటువంటి పుణ్యఫలాదులు మీకు కల్పిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ కార్తీక అమావాస్య 20వ తారీఖు అత్యద్భుతమైన రోజు వస్తుంది. కాబట్టి ఈ అమావాస్య రోజున తప్పకుండా శివుడిని ఆరాధన చేసుకొని అభిషేకాది క్రతువులు చేసుకోండి. అలాగే ఉసిరి దీపం కావచ్చు, పిండి ప్రమిదలు కావచ్చు, లేదా మట్టి ప్రమిదలు కావచ్చు, తప్పకుండా ఈ మూడింటిలో ఏదైతే అది వీలుంటే దానిపైన దీపం వెలిగించే ప్రయత్నం చేయండి. కార్తీక మాసానికి పెట్టినది దాన ధర్మాలకు పేరు. కాబట్టి ఆ దాన ధర్మాలకు పేరు పెట్టినటువంటి మాసం కార్తీక మాసం. ఈ కార్తీక మాసంలో చేసే దానానికి అలాగే యజ్ఞానికి పూజకు 100 రెట్ల ఫలితం ఉంటుంది. కాబట్టి ఎవరైనా దానం చేసేవారు ఉంటే ఈ అమావాస్య రోజున చేసేటటువంటి దానాల్లో కూష్మాండ దానం ఒకటి. కూష్మాండం అంటే గుమ్మడికాయ దానం తప్పకుండా చేసుకోవాలి. అలాగే దీపదానం, ఈ కార్తీక మాసం ఎవరైనా దీపదానం ఇవ్వకపోతే గనక ఈ అమావాస్య వరకు తప్పకుండా అమావాస్య రోజైనా సరే ఇచ్చేటటువంటి ప్రయత్నం చేయండి. ఇంకా దానాలకెల్లా గొప్పనైనటువంటి దానము అన్నదానము. అలాగే ఎవరికైనా అన్నదానం చేయాలనుకుంటే అన్నదానం చేయండి. అలాగే ఏదైనా గుడిలో కానీ ఆలయాల్లో కానీ అన్నదానం జరుగుతుందంటే అక్కడ డొనేషన్స్ ఇచ్చేసి రండి. అలాగే ఈ అమావాస్య రోజున చేయవలసిన ఇంకో గొప్పనైనటువంటి విధానం ఏమిటి అంటే గనక శివుడి యొక్క నామస్మరణ జపము. ఇవి చేసుకోవడం కూడా మనిషి జీవితాన్ని ఉద్ధరింపజేసేటటువంటివి అని అర్థం అమ్మ. గురుగారు, శివయ్య అభిషేక ప్రియుడు కదా. సో రకరకాల ద్రవ్యాలతో అభిషేకం చేస్తే కనుక రకరకాల పుణ్యఫలం వస్తుంది అని అంటూ ఉంటారు కదా. మచ్చుకి ఒక 3-5 చెప్పుకుందాం. చెరుకు రసం కానీ, కొబ్బరి నీళ్లు కానివ్వండి, పంచామృతాలు కానివ్వండి, పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర, చెరుకు రసము, పళ్ళ రసాలు, ఇలా అనేక రకాలు. ఇంకోటి అంటే శివుడికి కళ్ళుతో కూడా అభిషేకం చేస్తారు, తెలుసో లేదో మీకు? కళ్ళు తాగేటి చెట్ల కళ్ళు ఉంటే దానితో కూడా అభిషేకం చేస్తుంటారు కొన్ని ప్రదేశాల్లో. ఇప్పటికీ కూడా బీహార్ లాంటి ప్రదేశాలు కానీ, ఉత్తరప్రదేశ్ కానీ ఇలాంటి తరహాలు, లేదంటే ఈ అఘోర సాంప్రదాయాల్లో ఉండేటటువంటి కొంతమంది ఇప్పటికీ కూడా కాలభైరవుడికి శివుడికి కూడా చేస్తుంటారు. ప్రత్యేకంగా శివుడికి కూడా ఇలాంటి కొన్ని ద్రవ్యాలతో అభిషేకం చేస్తూ ఉంటారు. అంటే ఇక్కడ ఏమైపోయింది అంటే కాలక్రమంలో దాన్ని చాలా మంది చెడుగా తీసుకుంటూ ఉన్నారు. కానీ ఒకందుకు ఇది కూడా శాస్త్రంలో ఉన్నటువంటి నియమం. కాకపోతే సాంప్రదాయం వేరే. అనేక సాంప్రదాయాలు ఉన్నాయి మన జ్యోతిష శాస్త్రంలో, పాటింపులు ఉన్నాయి. అలాగే
ఆచార వ్యవహారాదులు ఉన్నాయి, అలాగే పట్టింపులు ఉన్నాయి, ఎన్నో ఎందుకు రకాల గురుగారు కొన్ని మందిరాల్లో మనం చూడట్లేదు బ్రాండీ విస్కీ తాగిస్తున్నారు, అవును అంటే అక్కడ అలా అర్పిస్తారట అర్పిస్తారు. అది విగ్రహానికి. అది అక్కడ ఉన్నటువంటి సాంప్రదాయానికి అదొక అర్థం లాగా పట్టవచ్చు. అది ఆయా తరహాలు. అందుకే సాంప్రదాయం అనేటటువంటిది ఎప్పుడైతే ఏ యొక్క ఆ నగరంలో ఉంటామో ఆ నగరం యొక్క సాంప్రదాయమే అక్కడ చాలా విలువైనటువంటిది. అందుకే శివుడు అభిషేక ప్రియుడు అని చెప్పేశారు. శివుడికి ఏ ద్రవ్యాలతో అభిషేకం చేస్తే విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది అని అంటే గనక, సంతాన ప్రాప్తి కావాలి అని అనుకునేటటువంటి వాళ్ళు గరిక నీళ్లతో అభిషేకం చేయాలి. గరిక నీళ్లతో గనక శివుడికి అభిషేకం చేస్తే శీఘ్రంగా సంతానం కలుగుతుంది. ఐశ్వర్యం కావాలి అంటే చెరుకు రసంతో అభిషేకం చేస్తే ఐశ్వర్యం చేకూరుతూ ఉంటుంది. అలాగే మనకి ఇంట్లో సుఖశాంతులు ఉండాలి, ఆరోగ్యాదులు ఐశ్వర్యాదులు ఉండాలి అని అంటే కనుక ఆవు పాలతో అభిషేకం చేయాలి. ఈ మధ్య కాలంలో అయ్యో నాకు పాలు దొరకట్లేదు కదా అని చెప్పి గేదె పాలు, నువ్వు అభిషేకం చేయకపోయినా పర్వాలేదు, కానీ గేదె పాలు మాత్రం అభిషేకానికి వినియోగించుకోండి. ఎందుకంటే ఆవు పాలు అభిషేకం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో, గేదె పాలతో అభిషేకం చేస్తే అదే రకమైనటువంటి పాపాన్ని మూటగట్టుకుంటాము. ఈ మధ్య కాలంలో చాలా మట్టుకు చాలా ఆలయాలలో కావచ్చు, ఇంట్లో కావచ్చు, అయ్యో ఆవు పాలు పాలు ఏవైనా రెండూ పాలే, కానీ ఆవు పాలకు గేదె పాలకు చాలా వ్యత్యాసం ఉంది. ఆవు పాలు ఏవైతే ఉన్నాయో మనిషి యొక్క జీవన విధానాన్ని పెంచేటటువంటివి. గేదె పాలు ఏవైతే ఉన్నాయో మనిషి యొక్క జీవన విధానాన్ని తగ్గించేటటువంటివి. నువ్వు ఆవు పాలను అలాగే గేదె పాలను రెండింటిని పక్క పక్కన పెడితే ఆవు పాలు అదృష్టాన్ని పెంచుతాయి. అలాగే ఆవు పాలు ప్రతిరోజు స్వీకరించడం వల్ల మనకున్నటువంటి నెగిటివ్ ఇంపాక్ట్ తొలగిపోతుంది. గేదె పాలను ఉపయోగించుకోవడం వల్ల అభిషేకానికి కావచ్చు, ఇంకోటి మనం ఎగ్జాంపుల్ మానవ జీవితాన్ని తీసుకుందాం. ఆవు పాలకు గేదె పాలకు ఉన్నటువంటి డిఫరెన్స్ అంటే, ఆవు పాలు తాగడం వల్ల కొవ్వుని కరిగించే స్వభావాలు ఉంటాయి, గేదె పాలు తాగడం వల్ల కొవ్వుని పెంచేటటువంటి స్వభావాలు ఉంటాయి. ఆవు పాలు తాగితే ఒంట్లో శక్తి పెరుగుతుంది, గేదె పాలు తాగితే ఒంట్లో శక్తి క్షీణించిపోతూ ఉంటుంది. ఇలాంటివన్నీ కూడా అంటే అకార్డింగ్ టు ఆస్ట్రాలజీ చూసుకున్నా, ఇటు సైన్స్ ప్రకారంగా చూసుకున్నా రెండిటికి చాలా తేడా ఉంది. అలాగే అభిషేకం చేసేటటువంటి విధానంలో ఆవు పాలే వాడాలి అని ఒక శాస్త్రం మనకు నిర్ణయం చేసినప్పుడు అవే వాడాలి తప్ప గేదె పాలు వాడకూడదు, గేదెకు సంబంధించినటువంటి ఏది కూడా వాడకూడదని శాస్త్రం. కాబట్టి ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఆవు పాలతో అభిషేకం చేస్తే ఐశ్వర్య ప్రాప్తి కలుగుతూ ఉంటుంది. అలాగే పెరుగుతో అభిషేకం చేయడం వల్ల రోగాలు దూరం అయిపోతూ ఉంటాయి. నెయ్యితో అభిషేకం చేయడం వల్ల ఉద్యోగ ప్రాప్తి, సంతాన ప్రాప్తి కలుగుతూ ఉంటుంది. తేనెతో అభిషేకించడం వల్ల మన జీవితంలో వృద్ధిలోకి రావడం జరుగుతుంది. అంటే అభివృద్ధి పదం వైపు మనం ఉన్నదానికంటే ఇంకా మంచి కెరియర్, బెటర్ కెరియర్ వచ్చేటటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకమైనటువంటి విధానాలతో కూడుకొని ఉన్నది. కాబట్టి మీకు ఏది వీలుంటే దానితో అభిషేకం చేసే ప్రయత్నం చేస్తే మీకు వాళ్ళకు తప్పకుండా శుభం లాభం కలుగుతుంది. కార్తీక అమావాస్య వచ్చింది అంటే తప్పకుండా మీ ఇంట్లో దీపాలు వెలిగించుకోండి. అలాగే గుడిలోకి వెళ్ళి దీపాలు వెలిగించండి, అభిషేకాది క్రతువులు చేయండి. వీలైతే ఆ రోజున ఉపవాసం ఉండేటటువంటి ప్రయత్నం చేయండి, పాలు పళ్ళు పలహారాలు తీసుకునే ప్రయత్నం చేయండి. దానము ధర్మము, ఈ అమావాస్య వచ్చిందంటే దానము ధర్మం మర్చిపోకండి. నువ్వు దానం చేస్తే ధర్మం ఆటోమేటిక్గా వస్తూ ఉంటుంది. ధర్మం వచ్చింది అంటే నువ్వు సన్మార్గంలోనే వెళుతూ ఉంటావు. కాబట్టి దానం చేయాలి అని అంటే కనుక అమావాస్య రోజున కూష్మాండ దానము, లేదా స్వయం పాక దానము, సాలగ్రామ దానము, దీప దానము, ధాన్య దానము, వస్త్ర దానము, నీటి దానము, ఇలా ఎన్నో రకాల దానాలు ఉన్నాయి. నీకు ఏది తోచితే అది దానం చేసుకుంటే పుణ్యము పురుషార్థంతో పాటు కార్తీక మాసము నెలంతా మనకు పుణ్య పురుషార్థం ఈ ఒక్క అమావాస్య రోజున కలుగుతాయి. గురుగారు లాస్ట్ లో ఒక్క మాట చెప్పండి, గర్భవతి ఉన్న వాళ్ళు అభిషేకం చేయొచ్చా శివయ్యకి? గర్భవతులు ఉన్నటువంటి వాళ్ళు గర్భాలయంలోకి వెళ్ళడానికి అవకాశం ఉండదు. 5 నెలల లోపు అయితే వెళ్ళవచ్చు. 5 నెలలు పడ్డాయి అంటే గర్భాలయంలోకి వెళ్ళడానికి, మూల విగ్రహాన్ని తాకడానికి అవకాశం ఉండదు. అది శాస్త్ర విరుద్ధమైనటువంటిది అని అర్థం. చాలా సంతోషం గురుగారు, ధన్యవాదాలు.